వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే భాగంలో వాళ్ళకి కనుక సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ఎవరిని కలుస్తారు? వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసుకుందాం. సార్, మీ పేరు? శ్రీనివాసరావు గారు. మీకు కనుక సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ఎవరిని కలుస్తారు? సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే మీరు అడిగే మొదటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా కష్టపడి సీఎంగా తీసుకొచ్చుకున్నందుకు సంతోషపడదాం. మీరు అడిగే మీకు అవకాశం వస్తే, ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే ఏం అడుగుతారు? అంటే డెవలప్మెంట్ గురించి కానీ లేకపోతే మీకు ఏం కావాలి, సో ఇట్లాంటి క్వశ్చన్స్లో మీకు ఏం అడుగుతారు? ప్రతి తెలుగుదేశం కార్యకర్తని బ్రహ్మాండంగా చూసుకోమని అడుగుతాం. మీకేం అవసరం లేదా? అంటే ఇట్లా కావాలి. కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు 5 ఏళ్ల నుంచి. ఆ కింది స్థాయి కార్యకర్త ఎంత కష్టపడితేనే ఇప్పుడు ఒక ఓటు రాగలిగింది. సో ఇప్పుడు ఆ కార్యకర్తలకు గౌరవం దక్కాలి, ఆ కార్యకర్తల్లో గుర్తించాలి. అది చాలండి మాకు, ఇంకేం. థ్యాంక్ యూ సార్. మీ పేరు? సాయి. మీకు గనక సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ఎవరిని కలుస్తారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కలిస్తే ఆయన అడిగే మొదటి ప్రశ్న అంటే అసలు మాకు ముందు సెల్ఫీ అడుగుతాం, ఒక హగ్ అడుగుతాం, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారని అడుగుతాం. ప్రజలకు ఏం చేయబోతున్నారు అని అడుగుతాం. ప్రజలకు కాదు, మాకు కుర్రాలు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? కృష్ణ చైతన్య. మీకు గనక సీఎం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ఎవరిని కలుస్తారు? ఇద్దరిని కలిసిన అవకాశం వస్తే ఇద్దరిని కలుస్తాం. వాళ్ళని అడిగే మొదటి ప్రశ్న అంటే అన్యూజ్లెస్ అంటే పీపుల్ యూజ్లెస్ స్కీమ్స్ అన్ని స్టాప్ చేసి ఏదైతే యూజ్లెస్ స్కీమ్స్ ఉంటాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్. అంటే ఏది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మెయిన్ ఎడ్యుకేషను, మనకి యూజ్ అయితే మెయిన్ ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్, ఈ రెండు ప్రజలకు ఉంటే చాలు. మిగతాను వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు కష్టపడతారు, ఏదో ఒకలాగా చూసుకుంటారు. ఇది మాత్రం మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. అది ఉంటే చాలు జనాలకి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? అనిల్. మీకు గనక సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ముందు ఎవరిని కలుస్తారు? ముందు బాబు గారిని కలుస్తాను. బాబు గారిని అడిగే మొదటి ప్రశ్న ముందు ఈ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చూపించమని అడుగుతాను. అంటే ఏ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మెయిన్ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో రూపాయి రొటేషన్ అనేది జరగల. ఏది ఆంధ్రాలో రూపాయి రొటేషన్ అనేది జరగక అందరూ పనులు లేక అల్లాడిపోయారు. బాబు గారు అయితే రొటేషన్ చేయగలరని నమ్మకం ఉంది కాబట్టి గెలిపించాం. ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి. ఆటోమేటిక్గా బాబు గారు వస్తే ఉపాధి వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. మీ పేరు? ముసిరిగంటి నాగరాజ్ అండి. మీకు గనక సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ముందు ఎవరిని కలుస్తారు? పవర్ స్టార్. ఎందుకని? అభిమానం. పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం వస్తే ముందు ఏ ప్రశ్న అడుగుతారు? ప్రశ్న అంటే లైక్ డెవలప్మెంట్ గురించి కానీ లేకపోతే చూసిన ఎగ్జైట్మెంట్లో ఏదో ఒకటి ఫస్ట్ పవన్ కళ్యాణ్ కలిస్తే ఇట్లా మాట్లాడాలి అని అనిపించింది కదా, సో దేని గురించి అడుగుతారు? నేనైతే దేవుని చూడతానంటే వారికి పోలీసు వాళ్ళని కొంచెం కేసుల్లో కానీ దిశ కేసు కింద రాకుండా ఇంకోసారి మహిళలు తిరుగుతున్నారు కదా, అత్యాచారం చేయకుండా కొంచెం గట్టిగా చర్య తీసుకోమని చెప్తాను. అన్నిటికీ చేసే ఫుటేజ్, రన్వే మీద పెట్రోలింగ్ బాగా ఉండాలి, లేడీస్ ఒంటరిగా తిరగకుండా సెక్యూరిటీ ఉండాలి అని కోరుకుంటాం. దిశ కేసు కింద చాలా బాధపడ్డాను. అది పవర్ స్టార్ కలిస్తే దిశ కేసు కింద పోరాడతారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? ప్రవర్ధన్. మీకు గనక సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ముందు ఎవరిని కలుస్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి డై హార్డ్ ఫ్యాన్. ఓకే, పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం వచ్చింది, ఆయన అడిగి మీరు మొదటి ప్రశ్న మీరు ఎలా ఇంత గొప్ప వ్యక్తి అయ్యారు? అదే ఇంకా అంటే కుదిరితే మీతో సినిమా చేసే అవకాశం. ఆయన సినిమాలో అవకాశం గురించి అడుగుతారు. అవును, ఆయన సినిమాకు ఆయనతో నటిస్తే చాలా గొప్ప, అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టిద్ది. అంతే. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు సురేష్. మీకు గనక సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ముందు ఎవరిని కలుస్తారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను. ఎందుకని పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నారు? ఆయన అంటే నాకు ఇష్టం కాబట్టి. పవన్ కళ్యాణ్ మీరు కలిసారు, మీరు అడిగే మొదటి ప్రశ్న? నేను అడిగే మొదటి ప్రశ్న, అన్న మీరు అంత ఎత్తుకి ఎలా ఎదిగారని అడుగుతాను. ఇంకోటి వచ్చేసరికి ఆయన ఇన్స్పిరేషన్ ఎవరని అడుగుతాను.
ఆయన ఎందుకంటే కష్టపడతా ఉంటారు ఇప్పుడు, అందుకని ఆయన ఇన్స్పిరేషన్ ఎవరని అడుగుతా. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ధోని. పవన్ కళ్యాణ్ని కలిస్తే ఆయనకి ఎవరు ఇన్స్పిరేషన్ అది అడుగుతారు? ఆయన అడుగుతాను మీకు ఇన్స్పిరేషన్ ఎవరని. నా ఇన్స్పిరేషన్ అయితేనే MS ధోని. థ్యాంక్ యూ. మీ పేరు? ఇంద్రనీల్. మీకు గనక సీఎం చంద్రబాబు నాయుడిని కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ముందు ఎవరిని కలుస్తారు? చంద్రబాబు నాయుడు కలుసు చంద్రబాబు నాయుడిని కలవాలనుకుంటున్నారు, ఎందుకని? అంతే. అభిమానం. ఆయన్ని కలిస్తే మీరు అడిగే మొదటి ప్రశ్న ఇంకొకసారి కూడా సీఎం అవ్వమంట. ఇంకొకసారి సీఎం 2029లో కూడా సీఎం అవ్వాలనుకుంటున్నాను. ఎందుకని 29లో కూడా సీఎం అవ్వాలని, ఆయనే సీఎం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఫ్యాన్స్ అంతే. థ్యాంక్ యూ. మీ పేరు సార్? హైగ్రీవరావు. మీకు గనక సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తే ముందు ఎవరిని కలుస్తారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు? ఆయన గ్రేట్ లీడర్. చంద్రబాబు నాయుడిని మీరు కలిశారు, సో మీరు అడిగే మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ని కొద్దిగా ఇప్పుడుండే సమస్యల నుంచి బయటికి తీసుకురమ్మని, ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని ఇండస్ట్రీస్ ప్లస్ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పేసి కోరుకుంటా. డెవలప్మెంట్ గురించి అడుగుతారు. అవును. థ్యాంక్ యూ సార్.